క్రాసింగ్లు మట్టుకు అదిరిపోయినాయి. దెయ్యాల బండి అని కూడా అనొచ్చు. ఖాళీగానే ఉంది, ఎక్కండి పర్లేదు. చవక 35 రూపాయలతో. నేను తీసుకుంది ఆర్డినరీ టికెటే, కానీ హాయిగా స్లీపర్లో ప్రయాణించినట్టు ప్రయాణిస్తున్నాను. హలో రాజమండ్రి. ఈరోజు మనం ఒక బండిలో అయితే ప్రయాణించబోతున్నాం. అదేనండి, ఒక రైలు బండిలో అయితే ప్రయాణించబోతున్నాం అనమాట. ఈ రైలు బండికి మరొక పేరుగా దెయ్యాల బండి అని కూడా అనొచ్చు. ఈరోజు ప్రస్తుతానికి మనం ఎక్కడున్నామో తెలుసు కదా, రాజమండ్రి రైల్వే స్టేషన్ ఈస్ట్ టెర్మినల్ వైపు అయితే ఉన్నాం. టైం వచ్చి ఎగ్జాక్ట్గా 6 గంటల 10 నిమిషాలు అయితే అయింది. ఒక్కసారి అయితే లుక్ వేసుకోండి రాజమండ్రి ఈస్ట్ టెర్మినల్. రాజమండ్రి రైల్వే స్టేషన్ ఈస్ట్ టెర్మినల్ దగ్గర అయితే టికెట్ తీసుకున్నాను. అండ్ మనమైతే స్టేషన్ లోపలికి అయితే వెళ్ళాలి. చలో వెళ్ళిపోదాం. రాజమండ్రి రైల్వే స్టేషన్ సాయంత్రం పూట్ల కిలకిల ఆడిపోద్ది అనమాట, వచ్చే ట్రైన్ వెళ్ళే ట్రైన్తో. ఇక ఈరోజు మనం ప్రయాణం చేయబోయే ట్రైన్ టికెట్ అయితే ఇదేనండి, ఆర్డినరీ జర్నీ టికెట్ అనమాట. రాజమండ్రి నుంచి విజయవాడ జంక్షన్ 150 కిలోమీటర్ అయితే కవర్ చేస్తాం రాజమండ్రి నుంచి విజయవాడ వరకు. చవక 35 రూపాయలతో. చవకంటే చవక. నేనైతే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పైన ఉన్నానండి, ఎందుకంటే మన ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ పైకి ఇస్తారో అనౌన్స్మెంట్ విని అప్పుడు ప్లాట్ఫామ్ పైకి వెళ్దామని. ప్లాట్ఫామ్ నెంబర్ 2లో అయితే ఏదో బండి వెళ్ళిపోతుంది బయటికి. అదే ప్లాట్ఫామ్ నెంబర్ 4లో అయితే గూడ్స్ బండి ఉంది, ఖాళీ గూడ్స్ బండి. ఆ దూరంగా ఏదో బండి వస్తుంది లైట్ వేసుకుని. నెంబర్ 3కి చూసారా? రా 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 ఏ బండి అనుకున్నారు? సాయినగర్ షిరిడి నుండి కాకినాడ పోర్ట్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 3కి వస్తుంది. అవునండి, చెప్పడం మర్చిపోయాను. ఆ సాయినగర్ షిరిడి కాకినాడ పోర్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ వచ్చేసి 17205. మీకు విషయం తెలుసా, రాజమండ్రికి పుష్కరాలు అయితే రాబోతున్నాయి ఇంకొక సంవత్సరంలో. ఇంతలోపు మన రాజమండ్రి రైల్వే స్టేషన్ని ఫుల్గా అప్గ్రేడ్ చేస్తున్నారు విత్ ఎక్స్టెండెడ్ ప్లాట్ఫామ్స్ అండ్ ఎక్స్ట్రా ప్లాట్ఫామ్స్ కూడా. అండ్ అలాగే స్టేషన్ రూపురేఖలు కూడా మారబోతున్నాయి. అబ్బాబ్బాబ్బాబ్బా, ప్లాట్ఫామ్ నెంబర్ 5లోకి ఒక స్పెషల్ బండి వచ్చింది. ఎస్ఎంవిటి బెంగళూరు నుండి మాల్డా టౌన్ ఎక్స్ప్రెస్ అంట. స్పెషల్ బండి ఎప్పటికి వెళ్తుందో ఏటో మరి తెలియదు, కానీ ఎంత లేట్లో ఉందో మనకు అంతా అర్థం కాదు. కానీ వ్యాగ్ 9 పుల్ చేస్తుంది. కరెక్ట్గా 6 గంటల 31 నిమిషాలకి మన ట్రైన్ అయితే అనౌన్స్మెంట్ జరిగింది. ఏ ప్లాట్ఫామ్ అనుకుంటున్నారు? రాజమండ్రి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 3కి వెళ్తున్నాం. ప్లాట్ఫామ్ నెంబర్ 3కి. ఇక ప్లాట్ఫామ్ నెంబర్ 3కి వచ్చాక ప్యాసింజర్స్ అయితే ఇలా ఉన్నారు మన ట్రైన్కి. అదిగోండి మన ట్రైన్, మన మెము ట్రైన్, విజయవాడ మెము. ట్రైన్ నెంబర్ వచ్చేసి 67201. రాజమండ్రి నుంచి విజయవాడ మెము ప్యాసింజర్. అమ్మమ్మమ్మో ఏదో అనుకున్నాను, కానీ ఈ ట్రైన్కి చాలామంది ప్యాసింజర్స్ అయితే ఫుల్ అవుతున్నారు. రాజమండ్రి నుంచి మొత్తం వెనకాల మొత్తం ఫుల్ క్రౌడే. మనకు ఆ క్రౌడ్తో సంబంధం లేకుండా ముందుకెళ్ళి కూర్చున్నాం. మన మెము ట్రైన్ లోపలికి వచ్చాక యాజ్ యూజువల్ మీకు చెప్పాల్సిన అవసరం లేదు, 3:2 సిట్టింగ్ అయితే ఉంటుందన్నమాట. అండ్ అలాగే ట్రైన్ స్టార్టింగ్ రాజమండ్రి నుంచే కాబట్టి ఖాళీగానే ఉంది. మన ట్రైన్ గురించి రాజమండ్రి యొక్క డీటెయిల్స్ చెప్పాలి అంటే, రాజమండ్రిలో ఈ ట్రైన్ ప్రతిరోజు అవైలబుల్ ఉంటుంది ప్రయాణికులకి. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకి రాజమండ్రి ప్లాట్ఫామ్ నెంబర్ 3 అయినా 4 అయినా ఎందులో అయినా పెట్టచ్చు, బట్ ఆ రోజున్న పరిస్థితి బట్టి. అండ్ రాజమండ్రి నుండి కరెక్ట్గా 6 గంటల 45 నిమిషాలకి స్టార్ట్ అవుద్దండి మన రాజమండ్రి మెము ప్యాసింజర్. నేనైతే విండో సీట్, అదే ఎమర్జెన్సీ సీట్లో సిట్ అయిపోయాను అన్నమాట. ఈ వీడియోని రాజమండ్రి నుండి ఎంతమంది చూస్తున్నారో కామెంట్ చేయండి. హలో రాజమండ్రి ఫ్యామిలీ. ఈరోజు నేను ఎంత ఆశ్చర్యపోయానంటే, నిజంగా మెము ట్రైను, అది కూడా రాజమండ్రి నుంచి స్టార్ట్ అయ్యి మెము ట్రైను. ఎప్పుడు కూడా కొన్ని మెము ట్రైన్లు కొన్ని అన్క్లీన్డ్గానే ఉంటాయి, బట్ ఈరోజు ఈ ట్రైన్ మట్టికి చాలా అంటే చాలా క్లీన్గా, విత్ వాష్రూమ్స్తో పాటు ఎంత క్లీన్గా అంటే అంత క్లీన్గా ఉంది. నేను నిజంగా ఆశ్చర్యపోయానండి. ముఖ్యంగా చెప్పాలనుకుంటే ఇలాంటి మెము ట్రైన్లు వాళ్ళు ఎంత క్లీన్ చేసి పంపించినా మనకి మనమే మొత్తం నాశనం చేసుకుంటూ ఉంటాం అనమాట. బట్ ఈరోజు అలా జరగలేదు, చాలా అంటే చాలా క్లీన్గా ఉంది ఈ మెము ట్రైన్. సిగ్నల్ వచ్చేసింది మనకి రాజమండ్రి రైల్వే స్టేషన్ నుండి కరెక్ట్గా 6 గంటల 47 నిమిషాలకి.
అదండి విషయం. మొత్తానికి మనమైతే రాజమండ్రి రైల్వే స్టేషన్ నుండి స్టార్ట్ అయ్యాం మన మెమూ ట్రైన్లో. మనం ఈ ట్రైన్లో దాదాపుగా 4 గంటల 10 నిమిషాలు ట్రావెల్ చేయాల్సి ఉంటుందన్నమాట. అది మన బండి ఆన్ టైంలో నడిస్తే. లేదు కొంచెం ల్యాగింగ్లు ఉంటే టైం కొంచెం పెంచవచ్చు అనమాట. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం కూడా చెప్పాలనుకుంటే, మనం రాజమండ్రి నుండి ఈ టైంలో ఏదైతే 5 నుండి 7 గంటల సమయం మధ్యలో ఎటువంటి మెమూ ట్రైన్స్ ప్రయాణం చేయవు, ఈ యొక్క మెమూ తప్ప. అన్ని సూపర్ ఫాస్ట్లు ఎక్స్ప్రెస్లే ట్రావెల్ చేస్తే రాజమండ్రి రైల్వే స్టేషన్ నుండి. ఈ యొక్క మెమూ అయితే మనకి అందుబాటులో ఉంది. విజయవాడ వెళ్ళాలనుకుంటే అది కూడా చవకలో 35 రూపాయలతో. అది మనమైతే డైవర్ట్ అయిపోయాం గోదావరి రైల్వే స్టేషన్కి. అటుపక్క ట్రాక్ చూపిస్తుంది కదా, ఆ ట్రాక్ ఏంటంటే మనం గోదావరి స్టేషన్ స్కిప్ చేసుకుని కొవ్వూరు డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఆ ట్రాక్ ఎక్కితే మనం రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ మీదకి వెళ్ళిపోతాం. ఇప్పుడు మనం ప్రస్తుతానికి మన ట్రైన్ ఈ ట్రాక్లో ఉంది కదా, ఈ ట్రాక్ ఎక్కితే గోదావరి ఆర్చ్ బ్రిడ్జ్ మీదుగా కొవ్వూరు వెళ్తాం అనమాట. రాజమండ్రి మెమూ కార్ షెడ్. గురుదేవ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ నాగర్కోయిల్ జంక్షన్ నుండి షాలీమార్ 12659 ఫస్ట్ క్రాసింగ్. అది మనమైతే ఎంటర్ అయిపోతున్నాం గోదావరి రైల్వే స్టేషన్కి. రాజమండ్రి నుంచి గోదావరి రైల్వే స్టేషన్ 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట. వెల్కమ్ టు గోదావరి రైల్వే స్టేషన్. మన జర్నీ స్టార్ట్ అయ్యాక మన ట్రైన్కి మనకి ఫస్ట్ స్టాప్. ఖాళీగా ఉంది గోదావరి రైల్వే స్టేషన్. గోదావరి రైల్వే స్టేషన్లో చూడండి మన ట్రైన్కి పబ్లిక్ ఎంతమంది వెయిట్ చేస్తున్నారు. ఖాళీగానే ఉంది, ఎక్కండి పర్లేదు. మరొక క్రాసింగ్కి రెడీగా ఉండండి. గోదావరి స్టేషన్లో యాక్చువల్గా మనకి 1 మినిట్ మాత్రమే స్టాప్. కాకపోతే గోదావరి రైల్వే స్టేషన్కి ఒక స్పెషల్ ఉందన్నమాట. ఏ బండి వచ్చి ఇక్కడ ఆగినా సరే ఇలాంటి క్రాసింగ్లు పడుతూ ఉంటాయి. డబల్ 2872 తిరుపతి నుండి భువనేశ్వర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇప్పుడు బ్రిడ్జ్ అయితే ఖాళీ అయింది. మేబీ మన బండి అయితే వదలచ్చు, చెప్పలేదు. భువనేశ్వర్ 7 గంటల 6 నిమిషాలు అయింది. ఇంకా మనం గోదావరి రైల్వే స్టేషన్లోనే ఉన్నాం. భువనేశ్వర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వెళ్ళిందా, మన ట్రైన్కి ఇంకొక క్రాసింగ్ వస్తుంది, చూపిస్తాను ఆగండి. మనకెంతో సుపరిచితమైన ట్రైన్. డబల్ 2876 గుంటూరు జంక్షన్ నుండి విశాఖపట్నం జంక్షన్ వరకు ఉదయ్ ఎక్స్ప్రెస్ డబల్ డెక్కర్. బాగుంటుంది జర్నీ. పొద్దున మళ్ళీ ఇదే రూట్లో వెళ్తుంది, మళ్ళీ సాయంత్రం ఇదే రూట్లో వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట. రాజమండ్రి స్టేషన్ ఖాళీ లేకపోతే ఇలా గోదావరి రైల్వే స్టేషన్ ఆపుతారు. యాక్చువల్గా అయితే ఉదయ్ ఎక్స్ప్రెస్కి గోదావరిలో స్టాప్ లేదు. సిగ్నల్ వచ్చింది మొత్తానికి మన గోదావరి రైల్వే స్టేషన్ నుండి. ఇంకా ఉదయ్ ఎక్స్ప్రెస్ అయితే స్టార్ట్ అవ్వలేదు, ఆ పక్కనే ఉంది. అమ్మయ్య, మొత్తానికి మనకి విముక్తి జరిగింది. గోదావరి ఆర్చ్ బ్రిడ్జ్ ఎక్కి కొవ్వూరు అయితే వెళ్ళిపోదాం. అందులోపు మన రాజమండ్రికి ఫేమస్ పుష్కర్ ఘాట్ని చూపిస్తా పదండి. అది రాజమండ్రి పుష్కర్ ఘాట్ అంటే ఇలా ఉంటుందన్నమాట. రాజమండ్రిలో ఫేమస్. ఓం నమ శివాయ. ప్రస్తుతానికి మీరు చూస్తున్న కింద ఘాట్ కనబడుతుంది కదా, అది పుష్కర్ ఘాట్. మొత్తానికి పుష్కరాలకి చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు, తయారు చేస్తున్నారు కూడా. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది రాజమండ్రికి ఈ లొకేషన్.
అటుపక్క మీకు బ్రిడ్జ్ కనపడుతుంది కదా, అది వచ్చేసి హ్యావ్లాక్ బ్రిడ్జ్ అనమాట. ఇప్పుడైతే దాన్ని లైటింగ్లు పెట్టి చాలా హుందాగా తయారు చేశారు. చాలా అంటే చాలా బాగుంటుంది అసలు రాత్రిపూట లైటింగ్ వెలుగుతూ మనం ట్రావెల్ చేస్తే. వచ్చేసాం కొవ్వూరు రైల్వే స్టేషన్కి. కొవ్వూరులో కూడా బాగానే జాయినింగ్స్ అది జరిగినాయి మన ట్రైన్కి. చూద్దాం ఇక్కడ మనకి ఓవర్టేక్ పడుతుందో లేకపోతే సిగ్నల్ ఇచ్చేస్తారో అనేది. అదేంటో తెలియదు కానీ కొవ్వూరు రైల్వే స్టేషన్కి వచ్చినప్పుడల్లా ఉండలేమండి. అదొక నీసి వాసనలా వస్తుంది. అదేంటో ఎప్పుడు తిప్పేస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ ఎక్కువసేపు ట్రైన్ అయితే ఇంకేమీ లేదు. అసలు అవేంటో మీకు తెలుసా? ఆ వాసన ఏంటి అనేది తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. ఓవర్టేక్ రెడీగా ఉన్నారా? అటుపక్క క్రాసింగ్ వస్తుంది, ఇటుపక్క ఒక ఓవర్టేక్ వస్తుంది. 12839 ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ మెయిల్. హౌరా నుండి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ వెళ్తుంది. యాక్చువల్గా ఈ ఓవర్టేక్ అటు సైడ్ నుంచి వద్దాం అనుకున్నాం కానీ ఇటు సైడ్ వచ్చింది. మన ఫస్ట్ ఓవర్టేక్ అండి. గంటన్నర లేట్లో ఉంది బండి అది. వెళ్ళిపోయింది. నేను స్టార్టింగ్లో ఒక డైలాగ్ వేసాను, గుర్తుందా? దెయ్యాల బండి అని కూడా అనొచ్చు. సో బేసికల్గా మనం ఈ మెము ప్యాసింజర్ ట్రైన్లో ట్రావెల్ చేస్తే ఓవర్టేకులకి క్రాసింగ్లకి ఇలా స్టేషన్ పక్కనైతే పెడుతూ ఉంటారు. హాయిగా మనం దెయ్యాలతోనూ మాడుకుంటూ ఉండొచ్చు అనమాట. ఏడు గంటల 35 నిమిషాలకి కొవ్వూరు నుండి స్టార్ట్ అయ్యాం. మరొక 2 కిలోమీటర్ల వరకు కూడా మనకి ఫుల్ క్లియరెన్స్, ఎక్కడ ఆగలేదు. 2 కిలోమీటర్ల తర్వాత ఆగుతాం. కొవ్వూరు అవుటర్లో ఏదో ట్రైన్ వెయిట్ చేస్తుంది, సిగ్నల్ గురించి వెయిటింగ్ అనమాట. ఆ పక్కన గూడ్స్ ఉంది కదా, ఆ గూడ్స్ని తీసుకెళ్ళి కొవ్వూరు రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2లో పెడతారనమాట. లూప్లో పెడతారు. వచ్చేసాం. కొవ్వూరు దాటాక 2 కిలోమీటర్లు ప్రయాణం చేసుకుని పసివేదల రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. ఇక్కడ ఏ ట్రైను ఆగదు, ఏ ట్రైను స్టార్ట్ అవ్వదు. ఒక్క మన ట్రైన్ తప్ప, అంటే మన ట్రైన్ తప్ప అంటే ఇలాంటి మెమూస్ అయితే ఆగుతాయి. మేము ప్యాసింజర్ ఆగుతుంది కానీ మేము ఎక్స్ప్రెస్ అయితే ఆగదు ఇక్కడ పసివేదల రైల్వే స్టేషన్లో. ఏమవుతుంది అసలు నాకు అర్థం కావట్లేదు. పసివేదల రైల్వే స్టేషన్లో మన ట్రైన్ ఆగింది లేదో ఇంకో క్రాసింగ్. ఇది గూడ్సేనా? గూడ్స్లా కనబట్టలేదు సీను. గూడ్సే సీను, గూడ్సే. వచ్చేసింది సిగ్నల్, వచ్చేసింది పసివేద నుండి. పదండి మనం అయితే వెళ్ళిపోదాం నిడదోలు జంక్షన్కి. నిడదోలు రైల్వే స్టేషన్ అవుటర్లో అయితే ఉన్నాం మనం. హోమ్ కాలింగ్ సిగ్నల్ గురించి మన ట్రైన్ అయితే స్లో అయిందనమాట. 22 కిలోమీటర్లు 22 కిలోమీటర్లు అయితే గంట సేపు అయితే వెల్కమ్ టు నిడదోలు జంక్షన్. 22 కిలోమీటర్లు ట్రావెల్ చేసుకొచ్చాం. 22 కిలోమీటర్లకి గంట సేపు. ఏం చెప్పాలి. 7 గంటల 58 నిమిషాలకి మనమైతే నిడదవోలు జంక్షన్కి అయితే వచ్చామండి. ట్రైన్ డిలే చూసుకుంటే మనం 33 నిమిషాల డిలేలో అయితే ఉందన్నమాట. ప్లాట్ఫామ్ నెంబర్ 3లో ఒక మెమోని చూసారా, అది వచ్చేసి నిడదోలు జంక్షన్ నుండి భీమవరం జంక్షన్ మెమో. అది పాటికి బయలుదేరిపోవాలి, మన ట్రైన్ గురించి వెయిటింగ్.
స్టార్ట్ అయిపోయాం మనమైతే నిడదవోలు జంక్షన్ నుండి. ఇప్పుడు మనకైతే ఒక స్పెషల్ బండి క్రాస్ ఓవర్ అవుద్ది. నిడదవోలు జంక్షన్ బాయ్ బాయ్. అసలు ఈరోజు నేను భీమవరం జంక్షన్ టు విజయవాడ మెమూ చేద్దాం అనుకున్నాను. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈరోజు ఈ మెమూ చేయడం జరుగుతుంది. త్వరలో మన ఛానల్లో ఆ వీడియో కూడా మీరు చూడబోతున్నారు. యశ్వంతపూర్ జంక్షన్ నుండి భువనేశ్వర్ వరకు కూడా స్పెషల్ ఏసీ ఎక్స్ప్రెస్. వీఆర్ ఎంటరింగ్ తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్. అదే అండి మన గూడెం రైల్వే స్టేషన్కి ఎంటర్ అవుతున్నాం. అబ్బా దర్శనం బాగుంది ఈరోజు. మన తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్లో పక్కన ఆటోమొబైల్ క్యారియర్ పార్క్ చేసి ఉంది. మేబీ అది రెడీగా ఉందో లేదా పార్క్ చేశారో ఏంటో తెలియదు. మన గూడెం రైల్వే స్టేషన్లో ఎంతమంది ప్యాసింజర్లు ఎక్కుతారో మన ట్రైన్కి. టైం చూసారా, 8:16. గూడెం రైల్వే స్టేషన్లో ప్యాసింజర్స్ అనేది అంతంత మాత్రంగానే ఎక్కారండి. సిగ్నల్ రెడీగా ఉన్నారా? మళ్ళీ బ్యాక్ టు బ్యాక్, మళ్ళీ కాదు ఇప్పుడే బ్యాక్ టు బ్యాక్ క్రాసింగ్ చూడడానికి ఒక లోకల్ వందే భారత్, ఒక వందే భారత్, ఒక బాగా సుపరిచితమైన ట్రైన్ని పలకరిద్దాం పదండి. క్రాస్ ఓవర్లు వస్తూనే ఉంటాయి బ్యాక్ టు బ్యాక్. గెట్ రెడీ. అటుపక్కేమో కాకినాడ పోర్ట్ మెమూ ఎక్స్ప్రెస్ ఉంది, మా ఇటుపక్కేమో రాజమండ్రి విజయవాడ మెమూ ప్యాసింజర్ ఉంది. మధ్యలో చూడండి ఏ బండి వస్తుందో. రామ్మా రా 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 రా, వెయిటింగ్ నీ గురించి. స్లో అయిపోయింది చూసారా ఆ బండి గురించి. ఈ పాటకి అర్థమైపోయి ఉండాలి ఏంటి బండి అని. సికింద్రాబాద్ జంక్షన్ నుండి విశాఖపట్నం జంక్షన్ వరకు వందే భారత్ ఎక్స్ప్రెస్. వివేక్ ఎక్స్ప్రెస్ కన్యాకుమారి నుండి దిబ్రూగర్ 22503 క్రాసింగ్. క్రాసింగ్లు ఓవర్టేక్లు ముగించుకుని మనమైతే చేబ్రోలు రైల్వే స్టేషన్ దగ్గరలో అయితే ఉన్నామండి. దీని తర్వాత చేబ్రోలు రైల్వే స్టేషన్ తర్వాత విజయవాడ వెళ్ళే లోపు ఎటువంటి క్రాసింగ్లు ఓవర్టేక్లు అయితే ఉండవు. మేబీ విజయవాడ అవుటర్లో మనమైతే క్రాసింగ్స్ ఓవర్టేక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అవునండి, చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు మనం ప్రయాణిస్తున్న ట్రైన్ ఏదైతే ఉందో రాజమండ్రి విజయవాడ మెమూకి ఒక సిస్టర్ ట్రైన్ కూడా ఉందన్నమాట. అంటే ఎదురు బదురు వచ్చే ట్రైన్. అది మేబీ మనకి క్రాసింగ్ పడవచ్చు, లేకపోతే ఏదో ఒక స్టేషన్లో కలవచ్చు. రెండు కూడా సేమ్. అదైతే విజయవాడ నుంచి రాజమండ్రి బయలుదేరుతుంది, మన ట్రైన్ అయితే రాజమండ్రి నుంచి విజయవాడ వెళ్తుంది. అది తెలిసి ఏలూరు దాటాక లేదా ఏలూరు ముందో కనబడచ్చు. వెల్కమ్ టు చేబ్రోలు. 8:35 అయితే అయింది. చేబ్రోలు రైల్వే స్టేషన్ నుండి మనకైతే ఇంకా సిగ్నల్ రాలేదు. 1 మినిటే ఇక్కడ స్టాపు. ఈ చేబ్రోలు రైల్వే స్టేషన్లో ప్యాసింజర్స్ అయితే అంతగా ఎక్కలేదు, కానీ దిగడం బట్టి ఎక్కువ దిగారుండే. చేబ్రోలు రైల్వే స్టేషన్ సిగ్నల్ వచ్చేసింది. చేబ్రోలు దాటిన తర్వాత పుల్ల. మనమైతే రాజమండ్రి నుంచి స్టార్ట్ అయిన తర్వాత రాజమండ్రి, గోదావరి, కొవ్వూరు నుండి పసివేదల, నిడదవోలు నుంచి గూడెం, తాడేపల్లిగూడెం తర్వాత చేబ్రోలు, పుల్ల తర్వాత భీమడోలు నుంచి ఏలూరు అయితే వెళ్తామండి. ఏలూరు నుండి పవర్పేట,
పవర్పేట నుండి నూజివీడు గన్నవరం మీదుగా విజయవాడ జంక్షన్కి అయితే చేరుకుంటాం అనమాట. సో ఇలా ఉంటుంది అనమాట. మన ట్రైన్ అయితే ఈ స్టాప్లో అయితే ఆగుతూ వెళ్తుంది అనమాట. సో టోటల్గా స్టార్టింగ్లో చెప్పాను నేను, ఈ ట్రైన్లో మనం 4 గంటల 10 నిమిషాలు, అది ట్రైన్ ఆన్ టైం నడిస్తే. అంటే అన్ని ట్రైన్లు ఆన్ టైంలో నడవాలని లేదు, అసలు ఆన్ టైంలో నడవాలనేదే లేదు. కాబట్టి టోటల్గా 4 hours 10 minutes, 4 గంటల 10 నిమిషాలు ఈ ట్రైన్లో జర్నీ చేయాలి రాజమండ్రి నుంచి విజయవాడ వరకు. ఓవరాల్గా చెప్పాలనుకుంటే ట్రైన్ మొత్తం కూడా అందరూ పడుకుని వెళ్తున్నారు. అసలు 35 రూపాయలకి పడుకుని వెళ్ళడం ఏంటండి బాబు. సవక పైగా హాయిగా వెళ్ళొచ్చు రాజమండ్రి నుంచి విజయవాడ. కానీ ఏ మాటగా మాట మాట్లాడుకోవాలి, ఈ ట్రైన్ ఏదైతే ఉందో ఈ రాజమండ్రి విజయవాడ మేము ప్యాసింజర్ చాలా అంటే చాలా మందికి అయితే యూజ్ అవుతుంది. చాలామంది కార్మికులకు కానీ, ఆఫీసర్స్కి అంటే ఆఫీస్కి వెళ్ళే వ్యక్తులకు కానీ, లేదా కాలేజ్ స్టూడెంట్స్ కానీ, లేకపోతే పెళ్ళిళ్ళకి పబ్బాకి వస్తుంటారు చుట్టాలు, వాళ్ళు ఒక చోట నుంచి ఒక చోటికి ట్రావెల్ చేయడానికి వాళ్ళకి కానీ చాలామంది యూజ్ అవుతుంది. ట్రైన్ ప్రతిరోజు అవైలబుల్ ఉంటుంది కాబట్టి హాయిగా మనం చవకలోనే ట్రావెల్ చేయొచ్చు, ఎటువంటి బస్సు ఆటోలు ఎక్కకుండా. నేను తీసుకుంది ఆర్డినరీ టికెటే, కానీ హాయిగా స్లీపర్లో ప్రయాణించినట్టు ప్రయాణిస్తున్నాను. అదే మ్యాజిక్ ఇలాంటి మెమో ట్రైన్స్లో. మాటల్లోనే మనమైతే ఎంటర్ అయిపోతున్నాం పుల్లా రైల్వే స్టేషన్. అటుపక్క గుడిసా పార్క్ చేశారు, గుడిసే. వెల్కమ్ టు పుల్లా రైల్వే స్టేషన్. పుల్లా రైల్వే స్టేషన్ నుండి మనకైతే సిగ్నల్ వచ్చేసింది భీమడోలు. వెల్కమ్ టు భీమడోలు. భీమడోలు అంటే అందరికీ గుర్తొచ్చేది ద్వారకా తిరుమల. మన చిన్న తిరుపతికి వెళ్ళాలనుకుంటే భీమడోలు అనేది నియరెస్ట్ రైల్వే స్టేషన్ ఉంది. ఒకవేళ మీరు ట్రైన్లో వచ్చినా బస్సులో వచ్చినా సరే. భీమడోలు నుండి 17 కిలోమీటర్లు ఉంటుంది ద్వారకా తిరుమల ఆలయం, చిన్న తిరుపతి. అలా వచ్చామో లేదో ఇలా స్టార్ట్ అయిపోయాం భీమడోలు నుండి. ఇక మనకెంతో ఇష్టమైన ఊరు ఏలూరుకి వెళ్ళిపోదామా? పదండి. భీమడోలు దాటాక సీతంపేట, డెండులూరు ఈ 2 రైల్వే స్టేషన్లో స్టాప్స్ లేవు, కానీ మన ట్రైన్కి అలా ఆగి అలా స్టార్ట్ అయిపోతుంది అనమాట. మరి ఎందుకో ఏంటో నాకైతే తెలియదు. మనమైతే ఏలూరు రైల్వే స్టేషన్కి ఆన్ ద వేలో ఉన్నాం. అండ్ మనకైతే ఇప్పుడు ఎదురు రాబోతుంది, మనకు ఇప్పుడు క్రాస్ ఓవర్ పడుతుంది. ఏంటంటే మన సిస్టర్ ట్రైన్ అనమాట. ఆ ట్రైన్కి ఈ ట్రైన్ సేమే. చెప్పాను కదా ఇందాక, అది విజయవాడ నుంచి స్టార్ట్ అవుద్ది, ఇది రాజమండ్రి నుంచి స్టార్ట్ అవుద్ది. ఆ 2 ట్రైన్స్ కూడా గంట గ్యాప్లో స్టార్ట్ అవుతాయి అనమాట. అబ్బా మళ్ళీ మిస్ చేసామండి మేము ట్రైన్. సప్పమని వెళ్ళిపోయింది. మన ట్రైన్ నెంబర్ వచ్చేసి 67201. సిస్టర్ ట్రైన్ అన్నా కదా, ఆ ట్రైన్ నెంబర్ వచ్చేసి 67202. ఈ ట్రైన్ రాజమండ్రి నుంచి బయలుదేరుతుంది, ఆ ట్రైన్ విజయవాడ నుంచి బయలుదేరుతుంది. ఆ ట్రైన్ విజయవాడ నుంచి ప్రతిరోజు 7 గంటల 45 నిమిషాలు స్టార్ట్ అవుతుంది. ఇది చెప్పాను కదా, మన ట్రైన్ వచ్చేసి రాజమండ్రి నుంచి 6 గంటల 45 నిమిషాలు స్టార్ట్ అవుతుంది. 1 గంట డిఫరెన్స్లో 2 ట్రైన్లు కూడా. ఈ ట్రైన్ అయితే విజయవాడ వచ్చేటప్పటికి 10 గంటల 30 నిమిషాలు. ఆ విజయవాడ రాజమండ్రి వచ్చేసి ఎగ్జాక్ట్గా 10 గంటల 45 నిమిషాలకి చేరుకుంటుంది అన్నమాట. బ్రిడ్జ్ చూస్తేనే తెలిసిపోతుంది మనకి ఎక్కడ ఉన్నాం ఏంటనేది. వెల్కమ్ టు ఏలూరు. తొమ్మిది గంటల 20 నిమిషాలకి అయితే వచ్చాం. ఎగ్జాక్ట్గా మన ట్రైన్ ఆన్ టైం అయితే 8 గంటల 13 నిమిషాలకు రావాలి. 1:08 నిమిషాలు డిలే నడుస్తుంది బండి. వెల్కమ్ టు ఏలూరు. ఏలూరులో మన ట్రైన్కి ఎంతమంది ప్యాసింజర్స్ ఫుల్ అవుతారనేది తెలియని విషయం. కాకపోతే ప్యాసింజర్స్ అయితే దిగడానికి రెడీగా ఉన్నారు మన ట్రైన్ నుంచి. పర్లేదు, బాగానే ప్యాసింజర్స్ ఫుల్ అయ్యారు. ఏలూరు నుండి కూడా దిగుతున్నారు. కొంచెం ట్రైన్ అయితే ఇక్కడ ఖాళీ అవుతుంది. ఏలూరు నుండి అయితే మనం స్టార్ట్ అయిపోయాం. తర్వాత మనం వెళ్ళబోయేది పవర్పేట తర్వాత నూజివీడు తర్వాత గన్నవరం తర్వాత విజయవాడ జంక్షన్.
9:27 పవర్పేటకి అయితే వచ్చాం కదా. ఇంకొక గంట సేపులో మనం విజయవాడ వెళ్ళిపోతా ఉంటారా? చూద్దాం. ఇప్పటి వరకు మన జర్నీలో మన ట్రైన్ కవర్ చేసిన కిలోమీటర్స్ వచ్చేసి 108 కిలోమీటర్లు. అంటే నూజివీడు వరకు కూడా 108 కిలోమీటర్లు అయితే కవర్ చేసాం. టోటల్గా మనమైతే 150 కిలోమీటర్లు అయితే కవర్ చేయాలి కదండి. వెల్కమ్ టు నూజివీడు. దీని తర్వాత మనకి స్టాప్ గన్నవరం, ఇక విజయవాడ జంక్షన్. సోర్స్ నుండి ఎండింగ్ డెస్టినేషన్ అయిన విజయవాడ వరకు కూడా మన ట్రైన్ వచ్చేసి 14 రైల్వే స్టేషన్లో ఆగుతూ వెళ్తుంది అనమాట. రాజమండ్రి నుంచి విజయవాడ వరకు ఈ రూట్లో ఏవైతే రైల్వే స్టేషన్లు ఉన్నాయో అన్నీ ఆగుతాయి ఈ ట్రైన్. ప్యాసింజర్ కదా, అంతేనా? టైం ఎంత అయింది? పర్లేదు. ఏలూరు దాటిన కాడి నుంచి బండి అయితే ఒక విధానంగానే కొట్టుకెళ్తున్నారు. ఊపేస్తున్నారు బండి మొత్తం. ఎందుకంటే టైం అయిపోతుంది కదా. ఆన్ టైం కాకపోయినా ఒక 10 నిమిషాలు అటు ఇటు లోపైనా తీసుకెళ్ళచ్చు. అది నేను అనుకుంటున్నాను. బట్ చూద్దాం ఏవద్దని. ట్రైన్లో ఏంటో సడన్గా కరెంట్ ఆగి వస్తుంది, లైట్లు ఆగుతున్నాయి, ఎలుగుతున్నాయి. ఎంతో తేడాగా ఉంది సీను. కరెక్ట్గా 10 అయితే అయింది టైము. మన నీళ్ళు ఎక్కువ ట్రైన్ కరెక్ట్గా 6:43 ఎక్కువ. ఇది పరిస్థితి. గన్నవరం. గన్నవరం నుంచి సిగ్నల్ వచ్చేసింది. ఇక మనమైతే వెళ్ళిపోదాం విజయవాడకి. కానీ అంతకన్నా ముందు మనకైతే 2 క్రాసింగ్లు అయితే పడతాయండి. ఒకటి ఫల్క్నుమా, రెండోది ఏపీ ఎక్స్ప్రెస్. చెప్పాను కదా ఇందాక, విజయవాడ ఎంట్రింగ్లో మనకి కామన్గానే తగులుతూ ఉంటాయని క్రాసింగ్స్. సికింద్రాబాద్, హౌరా, ఫల్క్నుమా వెళ్ళిపోయింది. దీని తర్వాత ఏపీ ఉంది. ఏపీ ఎక్స్ప్రెస్ వెళ్ళిపోయింది న్యూఢిల్లీ నుండి విశాఖపట్నం. చూసారా స్వింగ్ ఎలా కొడుతున్నారా బండి? సరే విజయవాడ దగ్గరలో ఉందంటే ఆ మాత్రం ఉంటుంది మరి. పది గంటల 22 అయింది. కన్నవరం దాటి గుణదల రైల్వే స్టేషన్లో ఉన్నాం అన్నమాట. ఇక ఆఖరి క్రాసింగ్ అని అనొచ్చు. అమృత్ భారత్ నాగర్కోయిల్ నుండి న్యూ జల్పైగిరి మన రీసెంట్గా లాంచ్ అయింది కదా, అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం బండి దాని గురించి పక్కన పెట్టారు. అమ్మయ్యా, ఈరోజు జర్నీ ఎలా ఉన్నా ఏం చేసినా సరే క్రాసింగ్లు మట్టుకు అదిరిపోయినాయి. 10:50 మనమైతే విజయవాడ జంక్షన్కి వెళ్ళాలి. కాకపోతే ఇప్పుడు టైం వచ్చేసి 10:40.
మనం విజయవాడ యార్డ్ని అయితే దాడుతున్నాం. ఆన్ టైం అంటే ఆన్ టైం, గంట లేట్లో ఉన్నా సరే బాదుకుంటూ వచ్చేసారు. హ్యాట్స్ ఆఫ్. మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 3కి ఇచ్చారు. అటు సైడ్ వచ్చింది ప్లాట్ఫామ్. ఇటుపక్క ఏదో బండి వచ్చారు. టాటానగర్ ఎస్ఎంఈటి బెంగళూరు నుండి టాటానగర్. ఓవరాల్గా జర్నీ అయితే చాలా అంటే చాలా బాగుందండి. నేను ఇంకా 11-11:30 అయిపోద్ది అనుకున్నాను, కానీ బట్ ఆన్ టైం అంటే ఆన్ టైంకి తీసుకొచ్చేసారు. బట్ చవకలో మనం రాజమండ్రి నుంచి విజయవాడ వచ్చేసాం కేవలం 35 రూపాయలతో. వెరీ అంటే వెరీ గుడ్ అసలు ట్రైన్ జర్నీ. ఒకవేళ మీరు ఈ ట్రైన్లో జర్నీ చేయాలనుకుంటే హాయిగా టికెట్ తీసుకుని విజయవాడ వరకు పడుకుని రండి, గొడవ ఉండదు. ఒక్కొక్క సమయంలో అంటే ఫెస్టివల్ సమయంలో కూడా ఈ ట్రైన్ రష్గా అయితే మారచ్చు అనమాట. ప్రయాణికులు అయితే బాగా ఫుల్ అవుతారు ఈ ట్రైన్కి. బట్ చూసారు కదా మీరు, మేజర్గా ఒక స్టేషన్ నుండి ఒక స్టేషన్ వరకు చాలామంది ప్యాసింజర్స్ అయితే ఈ ట్రైన్లో జర్నీ చేశారు. మనమైతే విజయవాడకు వచ్చేసాం. సో ఇది వాళ్ళ బ్లాగ్. ఐ హోప్ మీ అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మరొక బ్లాగ్లో తెలుసుకుందాం. దిస్ ఇస్ జెస్కే సెండింగ్ ఆఫ్. జై హింద్ ఫ్రమ్ విజయవాడ.